అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 2003 సంవత్సరంలో ప్రచురితమైనటువంటి ఏ గాలిటు వీస్తుందో. రచన అనామకుడు. మరి కథలోకి వెళ్దామా? ఉద్యోగంలో హోదా పెరిగే కొద్దీ బాధ్యత కూడా పెరగడంతో ఆఫీస్ పని వదులుకుని అత్తయ్య వాళ్ళ ఊరు రావటం కుదరలేదు. ఎప్పటికప్పుడు వద్దామనుకుంటూనే రాకుండా 6 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక తక్కిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి ప్రయాణం చేయడానికి ముఖ్య కారణం వాషింగ్టన్లో జరిగినటువంటి ఒక అంతర్జాతీయ సమావేశంలో నేను చేసిన ఉపన్యాసానికి నాకు లభించిన మెప్పు. అక్కడ ఉపన్యసిస్తున్నంతసేపు, ఆ తర్వాత అందరూ నా ఉపన్యాసాన్ని పొగుడుతున్నంతసేపు నాకు మా మామయ్య గుర్తొచ్చాడు. మామయ్య హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాడు. సెలవులకి నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా నాకు కీట్స్, షెల్లీల కవిత్వం చదివి వినిపించి అందులో అందాలను అర్థమయ్యేలా చెప్పేవాడు. దాంతో నాకు ఇంగ్లీష్ కవిత్వం మీద ఇష్టం పెరిగింది. నేను మామయ్యలానే ఇంగ్లీష్ చదువుదాం అనుకున్నాను. అప్పుడు మామయ్య నన్ను కూర్చోబెట్టుకుని, ఇంగ్లీష్ నీకు బాగా వస్తుంది, ఇంగ్లీష్లోనే BA MA చేసి డాక్టరేట్ కూడా చేయొచ్చు, దానికన్నా ఎకనామిక్స్ చదవటం మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు దేశానికి కావాల్సింది మంచి ఆర్థిక శాస్త్రవేత్తలు, అంతేగాక అది చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్లోనో మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఇంగ్లీష్ ఎప్పుడైనా హాబీగా చదువుకోవచ్చు. నా ఉద్దేశంలో నువ్వు ఎకనామిక్స్లో బాగా రాణిస్తావు అని చెప్పాడు. మామయ్య చెప్పినట్టు నేను ఆర్థిక శాస్త్రమే చదివాను. అప్పుడు మామయ్య నాకు అలా చెప్పడం వల్లే నేను ఈరోజు ఈ ఉద్యోగం సంపాదించుకుని ఎంత పేరు సంపాదించుకోగలిగాను. అత్తయ్యని మామయ్యని కలిసి వాళ్ళతో నా ఆనందాన్ని పంచుకోవాలన్న కోరికే నా చేత ఈ ప్రయాణం చేయించింది. నన్ను చూసి అత్తయ్య మామయ్య బాగా సంతోషించారు. పిల్లల ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళలో ఉండడంతో పాత ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటున్నారు. 6 ఏళ్లలో ఇల్లు కూడా ఇంకా పాతబడినట్టుంది. మన సున్నం కూడా వేయించినట్లేదు. ఇద్దరే ఉండడంతో ఇంటి గురించి ఎక్కువగా పట్టించుకుంటూ ఉండరు. నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది అత్తయ్య. అత్తయ్య ఒళ్ళో కూర్చుని ఆవిడ చేతులకున్న బంగారు గాజులతో ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి నాకు. ఇప్పుడు ఆ గాజులు లేవు. పిల్లలకి ఇచ్చేసి ఉంటుంది అత్తయ్య. ఎప్పుడు ఎవరికో ఒకరికి పెట్టడమే కానీ పుచ్చుకోవటం అలవాట్లేదు అత్తయ్యకి. మామయ్య అంతే. ఎప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ అని ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటావట కదా, దేశ విదేశాల్లో బాగా పేరు తెచ్చుకుంటున్నావటగా. అది వింటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది అంది అత్తయ్య. అది అత్తయ్యకున్న గొప్ప గుణం. చిన్నప్పుడు అంతే, తన పిల్లల కన్నా నేను బాగా చదువుతున్నాను అన్న అసూయ ఎప్పుడూ ఉండేది కాదు. అలాగని వాడు బాగా చదువుతున్నాడు, వాడిని చూసి నేర్చుకోండి అని తన పిల్లలని కసిరేది కూడా కాదు. ఎవరికి ఎంత ప్రాప్తమో వాళ్ళకంత అని మనస్ఫూర్తిగా నమ్మిన మనిషి అత్తయ్య. నా చదువుకి, ఉద్యోగానికి, పేరుకి అంతటికీ కారణం మామయ్య, అత్తయ్యే అన్నాను నేను. నేనా అన్నాడు మామయ్య. అవును, నువ్వే. నన్ను ఆర్థిక శాస్త్రం చదవమని చెప్పింది నువ్వే. దానికి మంచి భవిష్యత్తు ఉందని నువ్వు చెప్పడం వల్లే నేను దాన్ని చదివాను. నా జీవితంలో నేను ఈ స్థితికి ఎదిగానంటే దానికి నువ్వే కారణం. ఈ విషయం మీతో చెప్పాలనే, నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనే అని అంటున్న నా గొంతుకి ఏదో అడ్డుపడింది. నేను మాట్లాడలేకపోయాను. నేను చేసింది ఏముంది, నువ్వు కష్టపడి చదువుకుని పైకొచ్చావు అన్నాడు మామయ్య. ఇంత పెద్దవాడు అయ్యాక కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావు, మాకెంతో ఆనందంగా ఉంది. 100 రూపాయల నోట్లు చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. నువ్వు ఎప్పుడు సంతకం చేస్తావు వాటి మీద అని అడిగింది అత్తయ్య. నాకు ఎప్పటికీ అవకాశం రాదు అన్నాను. నీకు అవకాశం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఇంతకీ రిజర్వ్ బ్యాంకేగా బ్యాంకులన్నీ వడ్డీలు ఎంత ఇవ్వాలో నిర్ణయించేది అని అడిగింది అత్తయ్య. అత్తయ్య నాకు తెలిసి ఇంతే, తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు అలా కాదు. డిపాజిట్ల మీద ఎంత వడ్డీ ఇవ్వాలో రిజర్వ్ బ్యాంక్ చెప్పదు. అలాగే బ్యాంకులు ఇచ్చే అప్పుల మీద ఎంత వడ్డీ తీసుకోవాలో కూడా చెప్పదు. అంతా బ్యాంకులు ఇష్టం. అయితే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవాలంటే ఎంత వడ్డీ ఇవ్వాలో అది మాత్రం రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి బ్యాంకులు వాళ్ళు ఇవ్వాల్సిన, తీసుకోవాల్సిన వడ్డీలు నిర్ణయించుకుంటాయి. అంటే రిజర్వ్ బ్యాంకే కదా ఎంత వడ్డీ ఉండాలో నిర్ణయించేది అంది అత్తయ్య మళ్ళీ. ఓ విధంగా అంతే. అయితే అందులో ప్రభుత్వ ప్రమేయం కూడా కొంత ఉంటుంది అన్నాను నేను. మరి ఇప్పుడు వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించేస్తున్నారు అని అడిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. బ్యాంకుల దగ్గర అప్పులు చేసి కదా వ్యవసాయదారులు, వ్యాపారులు తమ పనులు చేసుకుంటున్నది. వాళ్ళు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తే ఏం చేస్తారు? దాన్ని అమ్మి
వాళ్ళు అమ్మే వస్తువు ధరల్లో కలుపుకుంటారు. దాంతో ధరలు పెరుగుతాయి. ఒకవేళ అలా ధర పెంచలేకపోతే ఏం చేస్తారు? నష్టానికి తయారు చేయరు కదా, దాంతో తయారీ తగ్గిపోతుంది. తయారీ తగ్గితే కూడా ధరలు పెరుగుతాయి. అది ప్రజలకి దేశానికి మంచిది కాదు అన్నాను నేను. నేను చెప్పిందంతా వింది అత్తయ్య. విని వడ్డీలు తగ్గినా ధరలు తగ్గట్లేదు కదా అంది. ధరలు తగ్గట్లేదు కానీ ఎక్కువ పెరగటం లేదుగా. ధరలు పెరగని కాలంలో వడ్డీలు పెంచక్కర్లా. వడ్డీలు పెరగకపోతే ధరలు తగ్గుతాయి. ఒకదాంతో ఒకటి తగ్గితేనే కదా దేశానికి మంచిది అన్నాను నేను. బ్యాంకులు ఇచ్చే అప్పుల మీద వడ్డీ తగ్గించడం సంగతి సరే, అందువల్ల ధరలు తగ్గుతాయంటున్నావు కాబట్టి పర్వాలేదు. ప్రజలు పెట్టుకునే డిపాజిట్ల మీద వడ్డీ అలాగే ఉంచవచ్చు కదా అని అడిగింది. డిపాజిట్ల మీద వడ్డీ ఎక్కువ ఇచ్చి అప్పు మీద వడ్డీ తక్కువ తీసుకుంటే బ్యాంకులు ఏం పని చేస్తాయి అని అడిగాను నేను అత్తయ్య ప్రశ్నకు సమాధానంగా. అయితే వడ్డీలు తగ్గటం సమంజసమే అంటావు అంది అత్తయ్య. తగ్గాలి, ఇంకా తగ్గాలి. అప్పుడే మన అందరికీ మన దేశానికి మంచిది. ఇప్పటికీ మన దేశం వడ్డీ రేట్లు అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే ఎక్కువే. అక్కడ ఇక్కడ వేరే రేట్లు ఉండడం మనకు మంచిది కాదు అని చెప్పాను. అత్తయ్యకి ఏ విషయం గురించి అని అడిగి తెలుసుకోవటంలో ఆసక్తి. నాకు ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఇష్టం. మా ఇద్దరి సంభాషణకి మామయ్య అడ్డు చెప్పాడు. నీ సందేహాలన్నీ తర్వాత అడుగుతుగాని కానీ ముందు వాడికి వంట చేసి పెట్టు, పొద్దున్న ఎప్పుడు తిన్నాడో ఏమిటో అని అత్తయ్యతో అని. 4 రోజులు ఉంటావు కదా మీ అత్తయ్య సందేహాలన్నీ తీర్చడానికి అని నన్ను అడిగాడు. 1 వారం ఉందామనుకుంటున్నాను. అత్తయ్య సందేహాలు తీర్చేందుకు కాదు కానీ అత్తయ్య చేతి వంట తినడం కోసం అన్నాను. నేను 1 వారం రోజులు ఉంటాననగానే మామయ్య మొహంలో రంగులు మారినట్టు అనిపించింది నాకు. నేను అక్కడ 1 వారం రోజులు ఉండడంతో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందేమో నాకు తెలియలేదు. అయితే అత్తయ్య మాత్రం రాకొచ్చావు 1 వారం రోజులు ఉంటానంటున్నావు, ఎంతో సంతోషంగా ఉంది, వెళ్ళి స్నానం చేసిరా, వంట వండేస్తాను, ఈ పూటకి ఏముంటే అదే వండేస్తాను, రేపటి నుంచి నీకు నచ్చేవి చేసి పెడతాలే అంది. నీ చేత్తో బొబ్బట్లు బూర్లు తినాలనుంది అంటూ స్నానానికి వెళ్ళాను నేను. భోజనం చేస్తున్నంతసేపు అత్తయ్య నా చేత్తో నా ఉద్యోగం గురించి, నా విదేశీ ప్రయాణాల గురించి, రిజర్వ్ బ్యాంక్ గురించి, వడ్డీ రేట్ల గురించి అడిగి చెప్పించుకుంటూనే ఉంది. భోజనం అవ్వగానే మామయ్య తనకు పనుందని బయటికి వెళ్ళిపోయాడు. అత్తయ్య నన్ను గదిలో పడుకోమని తను పక్క గదిలోకి వెళ్ళిపోయింది. అంత తొందరగా నిద్రపోవడం అలవాట్లేదు నాకు. నేను 1 వారం రోజులు ఉంటానన్నప్పుడు మామయ్య మొహంలో రంగులు మారాయి అనిపించడం నా భ్రమ నిజమా అని ఆలోచిస్తూ పడుకొని ఉండగానే మామయ్య వచ్చిన అలికిడి వినిపించింది. వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది అత్తయ్య. నెమ్మదిగా మాట్లాడు, వాడికి వినిపిస్తుంది అన్నాడు మామయ్య. వాడు పడుకున్నాళ్ళేంటి, మీరు చెప్పండి. లక్ష్మీపతి గారు డబ్బు ఇచ్చారా? లేదు. ఏం లేదన్నారా? ఎప్పుడూ అడగని మీరు అడిగినా ఇవ్వనన్నారా? ఆ మాత్రం 1000 రూపాయలు సర్దడానికి స్తోమత లేని మనిషి ఏం కాదు ఆయన. ఇవ్వటం ఇష్టం ఉండదో అంది అత్తయ్య. మావయ్యకి 1000 రూపాయలు అవసరమయ్యి ఎవరి దగ్గరకు అడగడానికి వెళ్ళాడని వింటూ ఉంటే ఏదోగా అనిపించింది నాకు. ఆయన ఇవ్వనవసరం కాదు, ఇవ్వనంటాం కాదు కానీ నేనే అడగలేదు. ఇంతవరకు ఎప్పుడూ అలా అడగాల్సిన అవసరం రాలేదు. అందుకే అడుగుదామని వెళ్ళి కూడా అడగలేకపోయాను. అలా అంటున్న మావయ్య గొంతులో తన చేతగాని తనాన్ని క్షమించమని అడుగుతున్న అభ్యర్థన వినిపించింది నాకు. అత్తయ్య ఏమీ మాట్లాడకపోయినా తన చూపులతోనే మావయ్యను బాధపడద్దని ఊరడించి ఉంటుంది. నేను చూడకపోయినా వాళ్ళిద్దరి కళ్ళల్లోనూ తడి కనిపించింది నాకు. వాళ్ళిద్దరి మధ్య ఆవరించిన నిశ్శబ్దం నన్ను బాధించింది. అసలు వాళ్ళకి డబ్బు ఎందుకు అవసరమైందో, ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు లేదో నాకు అర్థం కాలేదు. నా మొదటి సందేహానికి సమాధానం అన్నట్టుగా అత్తయ్య, పాపం వాడికేం తెలుసు, ఈ నెలాఖరి కష్టాలు, ఇంకో 1 వారం రోజులు పోయాక వచ్చి ఉంటే మనకి పెన్షన్ వచ్చి ఉండేది, ఈ నెల వడ్డీ జమ అయి ఉండేది. నువ్వు చెప్పేది బాగుంది. వాడికి మనల్ని చూడాలనిపించి వచ్చాడు. అసలు ఈ రోజుల్లో సొంత అమ్మా నాన్నలు చూడటానికే పిల్లలకి తీరిక ఉండట్లేదు. అలాంటిది మనల్ని గుర్తుపెట్టుకుని వచ్చినందుకు సంతోషించాలి. మనతో 1 వారం రోజులు ఉంటానన్నాడు, అదే ఆనందం. మన పిల్లలు కూడా అన్ని రోజులు ఉండలేకపోతున్నారు మనతో అన్నాడు మావయ్య. నేను వాడిని ఏం అంటలేదు. వెర్రి నాగన్న, ఇంత మంచి ఉద్యోగం, పేరు, సంపాదన అన్నీ మీరు వాడిని ఆర్థిక శాస్త్రం చదవమంటం వల్లే వచ్చాయనుకుంటున్నాడు. నేను అనేది మన పరిస్థితి గురించి. ఇప్పుడే ఎలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందా అని. ఎప్పుడు ఎలా ఉంటుందో ముందే ఏం తెలుస్తుంది. 6 ఏళ్ల క్రితం రిటైర్ అయిన రోజున మన పరిస్థితి ఎలా అవుతుందని ఊహించామా? పెన్షన్ వస్తుంది, రిటైర్ అయినప్పుడు వచ్చిన బెనిఫిట్స్ నువ్వు బ్యాంకులో వేసుకుంటే వచ్చే వడ్డీతో హాయిగా గడిపేయచ్చు అనుకున్నాం. అప్పుడు నిజంగానే వడ్డీ బాగానే వచ్చేది. 3 ఏళ్ళగానే కదా వడ్డీ తగ్గిపోతుంది. దాంతో నెల గడవడమే కష్టం అయిపోతుంది. వడ్డీలు ఎప్పుడు పెరుగుతాయో, మన పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందో. మామయ్య మాటలు వింటూ ఉంటే అత్తయ్య వడ్డీ గురించి ఇందాక నాతో మాట్లాడటం విషయం తెలుసుకోవటం కోసం కాదేమో అనిపించింది.
వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి, ఇంకా కాస్త తగ్గాలని నేను వాళ్ళతో అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. నేను కాదు, నాతో పాటు ఇంకా చాలామంది ఇదే మాట అంటున్నారు. మన వడ్డీ రేట్లు అన్ని దేశాల వడ్డీ రేట్లతో సమంగా అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అత్తయ్య మామయ్యల పరిస్థితి ఏమిటి? మనం మన పిల్లల దగ్గర సాధ్యమైనంత వరకు ఏమీ తీసుకోకూడదు అనుకున్నాం. అసలు వాళ్ళది ఇచ్చే పరిస్థితి ఏం కాదు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బు పెట్టి మన ఊళ్ళోనే మనకున్న కాస్త పొలం పక్కన ఇంకొంత కొనుక్కుని ఉంటే బాగుండేదేమో. కొనడానికి బదులున్న ఆ పొలం కూడా అమ్మేసి మొత్తం అంతా బ్యాంకులో వేసుకున్నాం అంది. అప్పటి పరిస్థితుల్లో అదే మంచి పని. పొలాలు కొనుక్కున్నా మనం ఏమీ వాటిని చూసుకోలేం. ఎవరికన్నా కౌలుకి ఇవ్వాలి. వాళ్ళు మనకి ఎంత శిస్తూ అంత శిస్తే. అయినా అప్పుడు బ్యాంకులో వడ్డీ బాగా వచ్చేది. ఆ పరిస్థితిలో మనం చేసింది ఏమి తప్పు కాదు. అది మనం సొంతంగా ఆ పని చేసేయలేదు, నలుగురిని సంప్రదించే చేశాం. నాకు బాగా గుర్తుంది, మామయ్య రిటైర్ అవ్వడానికి ముందు నేను ఇక్కడికి వచ్చాను. తనకొచ్చే డబ్బుని ఏం చేయాలని నన్ను సలహా అడిగారు. అప్పుడు నేనే బ్యాంకులో పెట్టుకోమని సలహా ఇచ్చాను. అత్తయ్య పొలం కొనుక్కుంటే మంచిది కాదా అని అడిగితే కొనటం గురించి ఆలోచించద్దు, ఉన్నది కూడా అమ్మేయమని సలహా ఇచ్చింది నేనే. అది వాళ్ళకు గుర్తుండే ఉంటుంది. నేను అలా సలహా ఇవ్వటం వల్లనే వెళ్ళ ఈ పరిస్థితి ఇలా ఉందా? పొలం మీద ఆదాయం అయితే పెరుగుతూ ఉండేదేమో. నేను మిమ్మల్ని ఆ పని ఎందుకు చేశారని అంటం లేదు. అయినా ఇన్నాళ్ళు మనకి ఎంత వస్తే అంతలోనే గడిపేసుకోలేదు. ఈరోజు ఎందుకో ఇలాంటి అవసరం వచ్చింది. దాని సంగతి చూడాలి మనం అంది అత్తయ్య. మనమేదో కాస్త పచ్చడి, కాస్త చారు, కాస్త మజ్జిగతో కాలక్షేపం చేసేస్తున్నాం. వాడికి 4 రకాల పదార్థాలు చేసి పెట్టాలి కదా. వాడున్న వారం రోజుల్లో మనం బాగానే ఉన్నామని వాడికి అనిపించాలి, కానీ కష్టపడుతున్నామని అనిపించకూడదు. బాధపడతాడు. ఈ పాడు పడిన కొంప చూస్తే వాడికి కొంత అర్థమయ్యి ఉంటుంది. తిండికి గుడ్డకు కూడా కష్టం అవుతుందని అనుకుని ఉండడు. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? రేపు బ్యాంకుకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసి డబ్బు తీసుకొస్తాను. వడ్డీయే తప్ప అసలు తీయకూడదు అనుకున్నాం కదా అని అడిగింది. అంతా తీయను, ఒక 1000 తీస్తాను. మిగతా 9,000 మళ్ళీ డిపాజిట్గా ఉంచేస్తాను. ఏ నెల ఖర్చుల్లో అయినా ఒక 1000 మిగిలితే అప్పుడు మళ్ళీ వేయచ్చు. ఏ నెలకు వచ్చిన పెన్షన్ ఆ వడ్డీ ఆ నెలకు సరిపోవటమే కష్టమైపోతుంటే మీరు ఇంకా మిగలడం గురించి చెప్తున్నారు అంది అత్తయ్య. ఆ సంగతి ఇప్పుడే కాదుగా, ఈ లోపల ఎన్ని మార్పులు వస్తాయో. ఇంకా డబ్బు గురించి ఆలోచించకుండా పడుకో అన్నాడు. వాళ్ళిద్దరూ పడుకోగలిగారే కానీ తెలియదు, కానీ నాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఎంత సమాధానపరుచుకుందాం అనుకున్నా నా మనసు అత్తయ్య మామయ్యల పరిస్థితికి రాజీ పడలేకపోతుంది. నా చిన్నప్పుడు నేను వీళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు ఎప్పుడు ఇంట్లో ఏ లోటు ఉన్నట్టు నాకు కనిపించేది కాదు. పోనీ చిన్నతనంలో నాకు తెలియలేదేమో అనుకున్నా 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాగున్నట్టే కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటికీ వడ్డీ రేట్లు సగానికి సగం పడిపోయి ఉంటాయి. పెన్షన్ పెద్దగా పెరిగి ఉండదు. అంటే వాళ్ళ నెలసరి ఆదాయం సగానికి పైగా తగ్గిపోయి ఉంటుంది. ధరల పెరుగుదల తగ్గి ఉండొచ్చు, కానీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాషింగ్టన్లోనో లండన్లోనో జరిగే చర్చల్లో బట్టి పుట్టి న్యూఢిల్లీలోనో బొంబాయిలోనో రూపుదిద్దుకుంటున్న ఆర్థిక విధానాలు దేశంలో ఎక్కడో ఒక మూలన ఒక చిన్న పట్టణంలో ఉన్న ఒక మామూలు కుటుంబం మీద చూపించే ప్రభావం ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను. వడ్డీలు తగ్గితే అప్పులు తీసుకుని వస్తువులను ఉత్పత్తి చేసే వాళ్ళు ధరలు తగ్గిస్తారు. ధరలు తగ్గితే ఆదాయం కాస్త తగ్గినా పర్వాలేదు, అందుకని వడ్డీ రేట్లు తగ్గించడం మంచిది. అయితే ఈలోగా అత్తయ్య మామయ్య లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న మాకు ఉంది. అందుకు కొన్నాళ్ళు కష్టపడాల్సి రావచ్చని మేము సమాధానం చెప్పుకుంటూనే ఉన్నాం. వీళ్ళ కష్టాలకు మేమే కారణం అన్న ఆలోచన పీడించసాగింది నన్ను. వాళ్ళు ఎంతో అభిమానవంతులు, ఎవరిని ఏం అడగరు. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి నాకు తెలియకూడదనే వాళ్ళు అనుకుంటున్నారు. తెలిస్తే నేను బాధపడతానని వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద మా ప్రణాళికల ప్రభావం పడేది. మామయ్య రేపు బ్యాంక్కి వెళ్ళి తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి కొంత డబ్బు తీసేస్తాడన్న ఊహే భరించలేకపోయాను. డబ్బు తీయకుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, నేను వారం రోజులు ఉండకుండా అర్జెంటుగా పని వచ్చిందని చెప్పి వెళ్ళిపోవటం. అది వాళ్ళని బాధ పెడుతుంది, నాకు ఇష్టం లేదు. 2, వాళ్ళకు కొంత డబ్బు నేనే ఇవ్వటం. బట్టలు కొని తీసుకొద్దామనుకున్నాను, కుదరలేదు. డబ్బు ఇస్తున్నాను తీసుకోండి అని చేతిలో పెట్టాలి. నేను డబ్బు ఇస్తే వాళ్ళు తీసుకుంటారో లేదో అన్న అనుమానం ఉన్నా డబ్బు ఇద్దామని నిర్ణయించుకున్నాక నెమ్మదిగా నిద్ర పట్టింది నాకు. ఉదయం నేను లేచి స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్య దొడ్లో పువ్వులు కోసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి నన్ను పూజకు పిలిచింది. అది నా చిన్నప్పటి అలవాటు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అత్తయ్య నా చేత పూజ చేయించి హారతి ఇప్పించేది. హారతి అయ్యాక అమ్మ నా చేత అత్తయ్య కాళ్ళకి దండం పెట్టించేది. చాలా ఏళ్ల తర్వాత అత్తయ్య పక్కన కూర్చుని పూజ చేస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. కోరుకున్నా కోరుకోకపోయినా దేవుడు తనకు కావాల్సింది తను మనకిస్తాడని తెలిసి కూడా అత్తయ్య మామయ్యల జీవితాలు హాయిగా గడిపేటట్టు చేయమని దేవుణ్ణి కోరుకున్నాను. హారతిని
మామయ్య దగ్గరికి తీసుకెళ్ళాను. కళ్ళకు అద్దుకున్నాడు మామయ్య. హారతి బళ్ళెం పక్కన పెట్టి అత్తయ్య కాళ్ళకు దండం పెట్టాను. పెద్దవాడివి అయ్యావు, చిన్నప్పుడు ఇలా దండం పెడితే ఓ పావలా చేతిలో పెట్టేదాన్ని అంటూ నన్ను లేవదీసింది అత్తయ్య. నేను జేబులోంచి 5,000 తీసి అత్తయ్య గుప్పెట్లో పెట్టాను. పెట్టి మా ఆవిడ మీకిద్దరికి బట్టలు కొని తీసుకెళ్ళమంది. అక్కడ కొనటం కుదరలేదు, అందుకని ఈ డబ్బు పెట్టి మీరు అంతకన్నా చెప్పడం నాకు చేత కాలేదు. అసలు వాళ్ళ దగ్గర తీసుకోవటమే కానీ ఇంతవరకు వాళ్ళకి నేను ఎప్పుడు డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వటం ఎంతో కష్టమైంది నాకు. అత్తయ్య గుప్పెడు తెచ్చి మావయ్యకి చేతిలో ఉన్న డబ్బు చూపించింది. డబ్బు చూడగానే మావయ్య, పిల్లలు పెద్దవాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇద్దరికీ శ్రేయస్కరం కాదు. తెలియక వాడిస్తే తెలిసిన నువ్వెలా తీసుకుంటున్నావు? వాడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాడికి బట్టలు పెట్టి పంపించాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు మనకు పెట్టి పంపిస్తాడు. మనం ఎప్పుడో వెళ్తాం కదా, అప్పుడు చూద్దాం. అయినా 5,000 పెట్టి బట్టలు కొనుక్కునే వయసులో ఉన్నామా మనం? ఆ డబ్బు వాడికి తిరిగి ఇచ్చేయి అని అత్తయ్యతో అన్నారు. మామయ్య పెద్ద ఆయన చెప్పింది మన ఇద్దరము వినాలి. తీసేసుకో, నీ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తావుగా, అప్పుడు పెద్ద ముత్తైదువుగా వచ్చి నీ దగ్గర పట్టుచీర తీసుకుంటాలే అంటూ ఆ డబ్బును నా జేబులో పెట్టేసింది అత్తయ్య. నువ్వు తీసుకుంది కానీ పట్టుచీర, నాకు మామూలు పంచె చాలు అని అత్తయ్యతో అని నాతో, రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నట్టున్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని వెళ్ళిపోయాడు మామయ్య. ఆ మాటలు నాకు అశనీపాతంలా తగిలాయి. ఇంతకన్నా నా 2 చెంపలు వాయించేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. చూసారా, స్వార్థం లేని ప్రేమలు అవన్నీ. వాళ్ళు కొంతమంది ఒక పట్టు అనమాట. వాళ్ళు ఒక మాట అనుకున్నారంటే వేరే మాట మీదకి వెళ్ళరు. అలాగే వాళ్ళిద్దరూ కూడా, మామయ్య అత్తయ్య కూడా ఏ రోజున పైసలు తీసుకోవాలని కోరుకోలేదు. బంధాలు కావాలని కోరుకున్నారు, చూడటానికి వచ్చారు, అంతవరకే. నిజంగా వాళ్ళు లేని రోజును కూడా వాళ్ళు అడగడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే అది మనసు ఒప్పదు వాళ్ళకి అలా అడగటానికి. ఎవరినో అడగటం కరెక్ట్ కాదు అనే కాన్సెప్ట్ అనమాట. ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అనే భావం. అదే వీళ్ళు ఇక్కడ పెడదాం అనుకున్నప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేశారు. లేదు, మీ దగ్గర మేము తీసుకోవటం కాదు, మీరు కూడా మాకు ఇవ్వకూడదు, అలాగే మేము నీకేమి ఇవ్వకూడదు. ఎవరిది వాళ్ళు హ్యాపీగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రశాంతంగా జీవించాలి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.